చెన్నూరు మండలం సోమనపల్లి గ్రామంలో రైతులు యూరియా కష్టాలను ఎదుర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని పలు గ్రామాల రైతులు యూరియా కోసం కష్టాలు పడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్లో యూరియా బస్తాలు బుక్ చేసుకొని DCMS కార్యాలయానికి వెళ్తే స్టాక్ లేదంటూ నిర్వాహకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తగినంత యూరియా ఇవ్వాలని ఆందోళనకు దిగారు. సోమనపల్లి DCMS సెంటర్లో బస్తాలు వచ్చినాయని రైతులకు సమాచారము. నిన్న పొద్దుటి నుంచి రైతులు బస్తాలు బుక్ చేస్తుండ్రు. మళ్ళీ ఆప్లాస్ స్టాక్ చూపెడుతుండ్రు. నిన్న పొద్దున 80 బస్తాలు చూపెట్టింది. 16 బస్తాల వరకు బుక్ చేసిండ్రు. 16 బస్తాలు 64 బస్తాలు స్టాక్ తర్వాత జీరో అయిపోయింది. ఆడ ఇక్కడ అది షాపే లేదు, రైతు వేద కేంద్రమే లేదు. బినామీగా తీసుకొస్తాను, బ్లాక్ మార్కెట్కి అమ్ముతాను. నిన్న కలెక్టర్ ఆఫీస్గా రైతులందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్కి పోతామంటే ADA గారు మేము ఇంక్వైరీకి వస్తామని ఆపిండు. ఈరోజు ఫోన్ చేస్తే మేము రామని చెప్పేసి సందిగ్ధం మాట్లాడుతుండు. అసలు దీనికి కారణం ఏంటిది? ఇక్కడ AVO గారిని అడిగినాం, ఇక్కడ షాప్ ఎక్కడున్నో చూపెట్టమంటే ఆ షాపుకు నాకు సంబంధం లేదంటుంది AVO గారు. షాప్ మీరు వచ్చి చూపెట్టండి, ఆ షాప్ నెంబరు అది ఎక్కడున్నదో చూపెట్టమంటే మాకు సంబంధం లేదంటారు. మరి సంబంధం లేకపోతే అధికారులకు సంబంధం లేకపోతే రైతులకు ఆ సంబంధం. సెంటర్ అనేది కేవలం బ్లాక్ మార్కెట్గా మహారాష్ట్రకు తరలిస్తాను యూరియా బస్తాలు. రైతుల ఒక బస్తా ఇవ్వడం లేదు. ఇంతకుముందు కేవలం పాడి సెంటర్ నడపడానికి కోసమే ఈ సెంటరు తీసుకున్నారు. అసలు సెంటర్ నడపడానికి క్వాలిఫికేషన్ లేదు ఈ సెంటరు నిర్వాహకునికి. DCMS సెంటర్కు నడపడానికి క్వాలిఫికేషన్ లేదు నిర్వాహకునికి. అసలు DCMS సెంటర్ ఎట్లా ఇచ్చిండ్రు? హౌస్ నెంబర్ ఒకటి చూపెడుతుంది. అసలు హౌస్ నెంబర్ అనేది ఆ హౌజే లేదు. ఆ హౌస్ నెంబర్ మీద బస్తాలు ఎట్లా ఇస్తాను వీళ్ళు? ఆ బస్తాలు ఎక్కడికి పోతున్నాయి? ఇవన్నీ నిలదీసి అడిగితే ADA గారు నిన్ననేమో కలెక్టర్ ఆఫీస్ పోతామంటే మీరు పోవద్దు, నేను వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వస్తాను, ఈరోజు బుధవారం వస్తూ ఉంటాను. బుధవారం వరకు మొత్తం సెటిల్మెంట్ చేసి సెట్ చేసుకొని అప్పుడు వచ్చి అంత ఓకే అని చెప్పడానికి అంత నడుస్తుంది. కావున అందరూ పై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్య తీసుకొని ఆ సెంటర్ నివారకమైన DCMS సెంటర్ని క్యాన్సిల్ చేస్తుందిగా రైతులందరూ కోరిక. మాకు చెప్పడం జరిగింది. చెప్తే గట్టెట్లా మేము మరి బుక్ చేసుకున్నాం కదా, మరి ఎట్లా అంటే లేవులో అయిపోయినాయి అది అని చెప్తే మరి ఎట్లా అని చెప్పేసి 5, 6, 9, 10 బస్తాలు బుక్ చేసుకున్నాం. వాడు ఆన్లైన్లో స్టాక్ చూపిస్తుందంటే అది క్లోజ్ చేసుకోలేదు, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి, మేము వేరే వాళ్ళకి ఇచ్చుకున్నాం అని చెప్పేసి మాట్లాడుతాడు. ఇట్లనే ఇప్పుడు శనివారం బుక్ చేసుకున్నాం, ఆదివారం బుక్ చేసుకున్నాం. ఆదివారం నాడు సాయంత్రం రాకుండే 80 బస్తాలు ఉండే. నిన్నటి వరకు ఉండే ఆన్లైన్లో. ఇక అందరూ ఫోన్ చేయడం వల్ల క్లోజ్ చేయించుకున్నట్టు ఉన్నది, జీరో చూపిస్తున్నాయి. వేరేకి వెళ్ళి మహారాష్ట్రకు పంపించుకున్నాడు, బ్లాకులు అమ్ముకుంటాడు ఎక్కువ రేటుకు. మరి రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వేరే కాడికి పోతున్నాం, మీ సోనపల్లి DCMSలో బస్తాలు చూపిస్తున్నాయి కదా, మీరు అక్కడ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయితే ఒక్క బస్తా కూడా మాకు ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు పనిచేసిన వాళ్ళకే అమ్ముకుంటాడు, ఇస్తాడు. మా పరిస్థితి ఏందని చెప్పేసి మేము పై అధికారులకు కూడా AVO గారికి వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. ఎంక్వైరీకి వస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా పట్టించుకోని పరిస్థితి. రైతు వేదికడికి రైతుల మంది వచ్చి నిరాశన తెలపడం జరుగుతుంది. దీన్ని వెంబడే మాకు ఏదో ఒకటి చేసి తప్పించుకుంటారు. మాకు ఎట్లా చేసినా లాస్ట్కి వచ్చింది మాకు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.